కోరికలు నెరవేర్చు కొలుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకి ఏమై ఉన్నా చెప్పండి, పాత్రులమై ఉంటివి. గమనించండి అక్కడ. కాబట్టి శరీరము యొక్కయు చెప్పండి, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను ఏం చెప్పండి, శరీరము కోరికలేంటి? శరీరం కోరికలు. నేత్రస్ అంటే అది వేరే ఇబ్బంది. శరీరం కోరికలు. యేసుప్రభువుని కూడా 3 రకాలుగా సాతాను శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఆదామును కూడా అదే శోధించాడు. ఆదాము పడ్డాడు, యేసుప్రభువారు చెప్పండి జయించారు. ఆదాము కూడా జయించాలి, కానీ జయించలేకపోయాడు. అందుకని ఈ బాధలు మనకి, ఈ ప్రసంగాలు, లేకపోతే ఈ ప్రసంగాలు ఉండేవి కాదు కదండి. కాబట్టి మీకు బాధలు ఉండేవి కాదు. కాబట్టి ఆ సెలవు దొరికితే చాలు మీటింగ్ అంటారు. ఎంజాయ్ చేయండి, చుట్టాలంటికి లేకపోతే చక్కగా ఎంజాయ్మెంట్ చేద్దామంటే సెలవు దొరికితే చాలు యూత్ మీటింగ్ అంటారు. మరి ఆ మీటింగ్ అంటారు. ఇది ఎంత బాధ అంటే, ఈ బాధకుల బాధ భరించలేక కొంతమంది వస్తారు. లేకపోతే రేపు పొద్దున అడుగుతాడు సుధీర్ అన్న, లేకపోతే పాలన అడుగుతాడు, అక్కడ అడుగుతారు ఎందుకు రాలేదు యూత్ మీటింగ్కి. కాబట్టి చాలా మంది బాధగా వస్తూ ఉన్నారు అండి. బాధగా వచ్చారా, సంతోషంగా వచ్చారా? చాలా సంతోషం. ఓకే. కాబట్టి ఆలోచించండి. శరీరం యొక్కయు, ఈ శరీరానికి ఏముంటాయి చెప్పండి, చెప్పాలి తొందరగా. మీరే మెసేజ్ చెప్పాలి ఈరోజు. శరీరానికి ఏం కోరికలు చెప్పండి. ఫుడ్ తినాలి. ఎలా ఏ అన్న అలావా మటన చికెన్. కాబట్టి శరీరానికి ఏం కావాలంటే తిండి కావాలి. ఏం కావాలి? తిండి. సపోజ్ నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటావు, ఆ రోజు మంచి కూర, మంచి పలావ్ ఇంట్లో వండుతారు. ఉపవాసం ఎందుకు, మంచి ఫుడ్ ఉంది, మాని అటు కోసుకొని వాయిదా చేసుకోవడం. అదే శరీరాశ, ఫుడ్ విషయం. తర్వాత ఇంకేంటండి, మంచి వస్త్రాలు, బట్టలు. తర్వాత ఇంకేంటంటే నిద్ర. వెరీ గుడ్. నిద్ర మంచిగా పడుకో. యూత్ మీటింగ్లో ఇదేమి లేదు, శుభ్రంగా పడుకో. వెరీ గుడ్. తర్వాత ఇంకేం చెప్పండి, అన్ని మీ దగ్గర నుంచి వస్తున్నాయి. తర్వాత ఇంకేంటి, శరీరానికి ఇదండి లైంగిక పరమైనటువంటి కోరికలు. అర్థమైందండి? ఆ కోరికలు వస్తూ ఉంటాయి దీని నుంచి. ఎందుకంటే ఇది మట్టి నుంచి వచ్చింది కదా, కాబట్టి కంపల్సరీగా ఈ కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలు పెట్టింది ఎవరు? పెట్టింది కోరికలు